అయిపోయిన తర్వాత బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది, అవమానం పొందుతున్నాను సోదరుడా, గొడ్రాలు 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 అని నిందిస్తున్నారు అని బాధపడింది. ఆ రోజు ఇలానే అంశం చెప్పా, ఇదే టాపిక్ ఈ టైపులోనే విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడా. సోదరి, నేను నీ మీద చేయి ఉంచుతాను, నీవు నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని చూడగలవా అన్నాను. డాక్టర్లు చెప్పుండొచ్చు, నీకు సంతానం కలగదమ్మా, నీకు సమస్య ఉంది అని చెప్పారు. నిరీక్షణకు నీకు ఆధారం లేదు. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం. కాబట్టి నిజస్వరూపం, నువ్వు కళ్ళు మూయి, నేను కూడా ప్రార్థన చేస్తా. నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని విశ్వసించగలవా అన్నాను. అలాగూ చేయగలనని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె మీద చేయి ఉంచాను. ఇప్పుడు నువ్వేం విశ్వసిస్తున్నావు? దేవుడు నాకు సంతానం ఇస్తాడని విశ్వసిస్తున్నావా, నాకు అనుగ్రహించాడని విశ్వసిస్తున్నావా అని అడిగాను. దేవుడు నాకు అనుగ్రహించాడు, నా చేతిలో దేవుడిచ్చిన శిశువుని నేను చూచుచున్నాను అందాను. నీవు నమ్మినట్టే, నీవు విశ్వసించినట్టే నీకు అగునుగాక, యేసు నామములో ఆమేన్ అన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఒకరు కాదు, 2 పిల్లలు పుట్టారు ఆమెకి. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు, 2 పుట్టారు. నిజం. ఇప్పుడు వైద్యులు చేతులు ఎత్తేసారు, రకరకాల మందులు మాకులు వాడకాలన్నీ అయిపోయినాయి, ప్రయోగాలన్నీ అయిపోయినాయి. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు, అన్నా ఏ ప్రయత్నం చేసినా సఫలం కావట్లా, ఏది చేసినా సఫలం కావట్లా, నా బతుకు ఇంతేనా, నా బతుకు కొన్ని సంవత్సరాలు నా వెంటబడి పీడించింది. ఇక్కడే ఉంటుంది, ఏడో ఉంటుంది. దేవుని స్తోత్రం. నా డైలాగ్ ఒకటే, సోదరి, నీ విషయమే నేను పట్టుదల పట్టా. ఎందుకంటే నన్ను అంత విసిగిచ్చావు. ఎట్టి పరిస్థితుల్లో నీకు దేవుడు బిడ్డని ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నా, నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అంతే. నా దగ్గరికి ఎప్పుడన్నా రాని, పోతా లేదా, నువ్వు ఏ రిపోర్ట్లన్నా తీసుకొని రా, పుట్టరు నువ్వు ప్రపంచంలో డాక్టర్లు మొత్తం ఇనిగాక నీ అంతు మాత్రం దేవుడు తెలుస్తాడు. ఖచ్చితంగా నువ్వు బిడ్డను కంటావు అంతే అనేవాడిని. అది ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే ఈ మొండోడిని ఈ మాట మాట్లాడడం, మరి నన్ను రెచ్చగొట్టింది ఆమె. దేవునికి స్తోత్రం. నా దేవుని మహాకృప. నాకు తెలిసి నా జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలు చెబుతూ వచ్చా, ఇస్తాడు 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 ఇస్తాడు, ఎప్పుడన్నా అని. నాకు విశ్వాసం ఉంది. ఏందో నన్నా, ఏమో నన్నా, నువ్వు అలానే అను, నేను ఇలానే అంటా, కానీ చూస్తావు, నీది గెలిచిద్దో నాది గెలిచిద్దో చూద్దాం. నా విశ్వాసం సిగ్గుపరచుడు. అంటే ఇప్పుడు ఆమె ఒక పాపకు తల్లి. ఎవరన్నా రాని నా దగ్గరికి, మన డైలాగ్ ఒకటే, నువ్వు జీవం గల దేవుడిని నమ్మావా? నమ్మా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచా? ఉంచా. ఆ పరిస్థితులన్నీ రివర్స్గా ఉన్నాయి, ఉన్నాయి. మరి నిరీక్షణ ఏంటి? నిరీక్షణకు ఆధారమే లేదు. లేదా ఇప్పుడు నమ్ము, అది అబ్రహాం విశ్వాసం అయింది. బయటపడే ఛాన్స్ లేదా? లేదు. ఎటుపక్క నుంచి సాయం లేదా? లేదు. అయినా సరే నేను గట్టెక్కుదును, నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు, అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు. చూడు, మన డైలాగ్ అదే. ఎప్పుడు వచ్చిన ఎంతమంది జీవితాల్లో కార్యాలు. సంవత్సరాలుగా, సోదరులారా, సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప, ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము, దాని బలీయతను బట్టి నేను చాలా పొందుకుంటున్నాను, పొందుకోబోతున్నాను, పొందుకుంటా కూడా. ఇంకా నాకేం సందేహం లేదు.